నమస్తే అండి. శ్రీదేవి సిరిలోకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు చాలా పరమ పవిత్రమైన మన భారతదేశాన్ని విశ్వ గురువుగా ఏదైతే ఒక ధర్మం నిలబెట్టిందో ఆ ధర్మం గురించి ఆ సంప్రదాయం గురించి మాట్లాడడానికి నేను మీ ముందుకు వచ్చాను. తప్పకుండా ఈ వీడియో ప్రతి ఒక్కరూ ఏంటంటే మా ఇల్లుని ఆదరించారు, ఇల్లాలు ఎలా ఉండాలి అని వీడియో చేస్తే ఆదరించారు. మన ధర్మం ఈ రెండింటికి మూలస్తంభం ఏంటండి? వివాహం కదా. ఆ వివాహం ఎలా జరుపుకోవాలి అని చెప్పేసి అదొక్కటి ఆ వివాహ వ్యవస్థ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. తప్పకుండా ఈ వీడియో ప్రతి ఒక్కరూ ఆదరించి మన సనాతన ధర్మాన్ని ఏదైతే మనము ప్రచారం చేసుకొని మన హిందూ ధర్మానికి ఉన్న ఈ మూల వ్యవస్థను ఏదైతే మనం నిలబెట్టుకోవాలనుకుంటున్నామో తప్పకుండా మీరందరూ ఈ యజ్ఞంలో మీరు పంచుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను హిందూ ధర్మ మన కుటుంబ వ్యవస్థలో వివాహం అనేది ఒక అద్భుతమైన వైదిక కార్యం అండి. ఇందులో ఎన్నో మంత్రాలు, అంటే ఎన్నో అర్థాలతో కూడిన మంత్రాలు మిళితమై ఉంటాయి కదా. ఆ అర్థాలకు మనకు తెలియదు. పురోహితులు చదువుతుంటారు, వారు మంత్రాలు చదువుతుంటారు, వారికి తెలుసు, కానీ మనకు తెలియదు. తెలియకున్నా కనీసం అందులో ఒక అద్భుతమైన దైవికమైన భావన, పవిత్రమైన భావన ఉంటుంది. కానీ ఏ ఒక్కరు అక్కడ ఎవరైనా మన ఇప్పుడు వివాహాల్లో అక్కడ కూర్చుంటున్నారండి, ఎంత హైఫైగా అసలు ఎక్కడన్నా సంప్రదాయ భావన మన ఇప్పుడు అంటే భారతదేశం ఏదైతే ఒక విశ్వ గురువుగా తలెత్తుకొని నిలబడిందో ప్రపంచమంతా, దాన్ని మనం తలదించుకునేటట్టు చేస్తున్నాం. ఒకప్పుడు వివాహాలు ఎంత బాగుండేవి, తాటాకు పందిళ్ళు చక్కగా అందరూ బంధువులందరూ ఎంతమంది వచ్చినా సరే అక్కడే ఉండి కావాలంటే విడిదిళ్ళని అతిథి గృహాలని ఇట్లా తీసుకునేవాళ్ళు. ఎన్ని వందల మంది వచ్చినా అందరూ కలిసి ఉండేవాళ్ళు. 5-6 రోజులు ఉండేవాళ్ళు. ఒక్కో రోజు ఒక్కొక్క కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగేది. ఫోటోలే తీస్తున్నామా, వీడియోలే తీస్తున్నామా, అసలు వీడియోలు తీయడానికే పెళ్ళిళ్ళు, వీడియోల కోసమే పెళ్ళిళ్ళు అనేది ఇప్పుడు మన భారతదేశంలో అది బాగా అలవాటైపోయిందండి. కాబట్టి ఏమవుతుంది, ఏదైతే సంప్రదాయబద్ధంగా మనం చేసుకోవట్లేదో శాస్త్రాన్ని నమ్మితే నేను చెప్పే మాట అర్థమవుతుంది. అందుకని రకరకాల అపార్థాలు, అపోహలు భార్యాభర్తల మధ్య అది దాదాపు విడాకుల దాకా అది వస్తుంది. ఎందుకంటే మామూలుగా అయితే నిజమైన ముహూర్త సమయం జీలకర్ర బెల్లం ధారణ చేయడం అనేది అది ఎవరన్నా సమయానికి పాటిస్తున్నారా అండి? ముందు అందరూ రెడీలు కావడానికంటే పెళ్లి కొడుకు ఎవరు, పెళ్లి కూతురు ఎవరు, అసలు ఎవరేంటి కూడా తెలియనంత ఆ సందడికే ఇదైపోతున్నారు అలంకరణకి తప్ప అద్భుతంగా అక్కడ పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని మన వధూవరులని శ్రీమన్నారాయణమూర్తి శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా భావించి ఆ కళ్యాణ మంటపాన్ని మనం ఒక ఆలయంలాగా భావించి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి జరిపించే ఆ వివాహ క్రతువుకు ఎవరమన్నా విలువిస్తున్నామా? ఎక్కడన్నా అసలు మనకేమన్నా వివాహం అసలు కనిపిస్తుందండి? బయట కింద కూర్చున్న వాళ్ళకి ఎక్కడా కూడా కనిపించట్లేదు. అసలు ఇంటి ముందు పెళ్ళిళ్ళు ఎక్కడ అవుతున్నాయి మొదలు కదా. ముందు అయితే వీలైతే ఆ టీవీ ఎక్కడ ఒకటి పెట్టేస్తే దాని మీద చూసుకోవాలి అక్కడ ఏం జరుగుతుంది అనేది కదా. కానీ అసలు వివాహానికి అర్థం ఏంటి అంటే సృష్టి ధర్మాన్ని ధర్మంగా నిర్వర్తించడానికి భగవంతుడు పెట్టిన వ్యవస్థ ఇది. ధర్మంగా ఇద్దరు స్త్రీ పురుషులు కలవాలి, వివాహం జరగాలి, కలవాలి, ధర్మమైన సంతానం కలగాలి, వాళ్ళని జాతికి ఒక కానుకగా ఇవ్వాలి. ఎట్లా పడితే ఇచ్చేస్తా మన లోక కట్టకునిగా తయారు చేస్తా అనడానికి భగవంతుడు ఈ కుటుంబ వ్యవస్థను సృష్టించలేదండి కదా. అసలు ఒక శ్లోకం ఉందండి, నేను మీకు చెప్తాను. ఆ శ్లోకము వివాహ సమయంలో ఒక చోట పురోహితుడు ఒక మంత్రం చదవాలి, కానీ 2-3 చోట్ల కూడా ఒకే మంత్రం చదువుతున్నారు ఆయన. అది అర్థం లేకున్నా చాలామంది ఆ పని చేస్తున్నారు. మిగతా వాళ్ళకి అర్థం కాదు కాబట్టి నడుస్తున్నారు. ఏమని అంటే సోమః ప్రథమో వివిధే గంధర్వో వివిధ ఉత్తరః తృతీయో అగ్నిష్టే పతిస్తురీయస్తే మనుష్యజాహ. అంటే దీని అర్థం ఏంటంటే అమ్మాయిని చూపించుకుంటూ పురోహితులు చెప్తారు. ఏమని అంటే అమ్మాయి నిన్ను ముందుగా సోముడు అనగా చంద్రుడు వరించాడమ్మా నిన్ను, ఆ తర్వాత గంధర్వుడు వరించాడమ్మా, ఆ తర్వాత అగ్ని 3వ వానిగా వరించాడు, మనుష్యులలో పుట్టిన ఎవరైతే ఈ వరుడు ఉన్నాడో అతను నిన్ను 4వ వానిగా స్వీకరిస్తున్నాడు అని దాని అర్థం. అంటే దాని అర్థం ఏంటి అంటే మనం అంతా సంతోషిస్తాం, ఏదో చదువుతున్నాడు అక్కడ బాజా మోగానే, కానీ అర్థాలు కూడా తెలుసుకోవాలి కదా. అర్థం ఏంటి అంటే అసలు కన్యాదానం పేట ఏం జరుగుతుంది ఏంటంటే మొట్టమొదటగా అమ్మాయి పుట్టగానే 1 నుండి 5వ సంవత్సరాల వరకు 5 సంవత్సరాల వరకు ఆ అమ్మాయిని చంద్రుడు వరిస్తాడటండి. వరిస్తాడు అంటే మళ్ళీ ఏదో పెద్ద అర్థాలు తీసుకునేవారు. దైవకంగా ఉన్న వాటిలో ప్రతిదాన్ని ఒక అర్థం మిళితమై ఉంటుంది. ఆ అమ్మాయిని గ్రహిస్తాడనమాట 1 నుండి 5వ సంవత్సరాల వరకు. చంద్రుడు ఆకర్షణకి గుర్తు కదా,
కాబట్టి ఆ 1 నుండి 5 సంవత్సరాల పిల్లలు ఎంత ఆకర్షణగా చక్కగా మాట్లాడము, చిన్ని చిన్ని పదాలతో అత్త, మామ, అమ్మ, నాన్న, బాబాయ్, తాతయ్య, అమ్మమ్మ, నాన్నమ్మ ఇలాంటి పదాలు వాళ్ళు గుర్తించుకొని ఒక రకమైన ఆకర్షణకు మనల్ని లోన్ చేస్తారు కదా. ఆ తర్వాత 6 నుంచి 10వ సంవత్సరం వరకు వరుణుడు స్వీకరిస్తాడు. ఆ తర్వాత 10 నుండి అంటే 11 నుండి 15వ సంవత్సరం వరకు గంధర్వుడు స్వీకరిస్తాడు. గంధర్వుడు స్వీకరించడం అని అంటే ఆ అమ్మాయి లోపల ఇప్పుడు వరుణుడు స్వీకరిస్తాడు, ఆ తర్వాత గంధర్వుడు స్వీకరిస్తాడు. గంధర్వుడు స్వీకరించినప్పుడు ఏమవుతుందంటే ఆ అమ్మాయికి లోపల ఒక కామ భావన అప్పుడు కలుగుతుంది, అంటే 15 సంవత్సరాల వరకు. అప్పుడు ఆ అమ్మాయి ఆ సమయంలో 11 నుండి 15 సంవత్సరాల వయసులో రజస్వలు అవుతుంది కదా. అంటే రజస్వలు అవ్వడం అంటే ఏంటంటే ఆ అమ్మాయి వివాహానికి యోగ్యురాలు అని అర్థం కదా. ఇంత దీని వెనకల మన వైదిక కార్యక్రమం లోపల తర్వాత సృష్టిలో అమ్మాయి పుట్టడం వెనక ఇంత కథ ఉంది. అలాంటి అమ్మాయిని ఆ వరుడు ఎంత చక్కగా స్వీకరిస్తాడు, ధర్మంగా 100 ఏళ్ళు ఎంత ఏలుకుంటాడు అనేది మనం కరెక్ట్గా చెప్తే వినేవాళ్ళు సరిగ్గా వింటే, చెప్పేవాళ్ళు చాలామంది ఉంటున్నారండి మహానుభావులు, కానీ వినేవాళ్ళు సరిగ్గా వింటే ఆ వివాహానికి ఒక అర్థం ఉండి వాళ్ళిద్దరి దాంపత్యం 100 ఏళ్ళు చల్లగా ఉంటుందన్నమాట. ఆ అమ్మాయిని 11 నుండి 15 సంవత్సరాల వరకు వివాహానికి యోగ్యత అంటే రజస్వల అయిన తర్వాత ఇదంతా. ఆ తర్వాత వివాహానికి యోగ్యత వచ్చిన తర్వాత ఎవరు, మనుష్యుడైన వరుడు స్వీకరించాలి. ఆ వరుడు కూడా ఒక మాట చెప్తాడు, ఏమని, ధర్మేచ్చ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చరామి అని చెప్తాడు. అంటే ధర్మంలో, అర్థంలో, కామములో, మోక్షంలో అన్నిట్లలో నేను నిన్ను విడవను, నీతోనే ప్రతి అర్థాన్ని ధర్మాన్ని నీతోనే కొనసాగిస్తా అని చెప్పేసి ఆ వరుడు చెప్పి ఆ అమ్మాయిని స్వీకరిస్తాడు కదా. ఇది వివాహానికి అర్థం. కానీ మనం ఏం చేస్తున్నాము, వివాహం అంటే డీజేలు, తర్వాత అన్నిట్లో మనకేం తెలియదు అక్కడ ఏం జరుగుతుందో. అమ్మాయి కూడా అక్కడ తంతు వాళ్ళిద్దరికి అసలు ఏం తెలియదు తెలుసా అండి. అంటే దరిద్రంగా ఉందన్నమాట. అమ్మాయి అబ్బాయిలకు కూడా ఇంట్లో ఉన్న పేరెంట్స్ కూడా అంతే కదా, హైఫైకి వెళ్ళిపోతున్నారు తప్ప ఏం చెప్పట్లేదు కదా. 6 నెలల ముందు నుండి బ్లౌజులు కుట్టించుకోవడాలు, చీరలు కొట్టుకోవడాలు ఇవి చేస్తున్నారు తప్ప పసుపు కొట్టడాలు ఎంత చక్కగా. ఇంకా అందులో కూడా హల్దీ ఫంక్షన్ అని ఇవన్నీ చేస్తున్నారు కదా. అందులో మెయిన్ కాన్సెప్ట్ ఒకటే, ఆ రోజు ఎగరాలి, దుంకాలి, తినాలి, పడాలి, ఇది అన్నమాట. అంతే తప్ప అందులో పవిత్రమైన భావన ఏమాత్రం కనిపించట్లేదు. దయచేసి అన్యదా భావించవద్దు. ఎందుకంటే ఏదైతే పాత వివాహ పద్ధతి ఉందో అందులో కొన్ని పొరపాట్లు మా ఇంట్లో కూడా జరిగినాయి. కానీ నేను అవన్నీ మానుకుంటూ ఒక ధర్మాన్ని పరిరక్షించుకోవాలి, 10 మందికి చెప్పాలి అని చెప్పేసి ఒక తపనతో నేను మీకు ఈ వీడియో చేయడం జరుగుతుంది. తర్వాత వివాహంలో కూడా ఎంతోమంది బంధువులు వస్తారండి మనకి. చక్కగా ఇంటి దగ్గర వివాహం అప్పుడు చేసేవాళ్ళు ఎంతోమంది 5 రోజుల ముందే వచ్చేవాళ్ళు, ఒక దగ్గరే ఉండేవాళ్ళు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం, భోజనాలు జరగడం, చక్కగా విస్తరాకుల్లో కనీసం అరిటాకు లేకున్నా ఏదో విస్తరాకులు కుట్టేవాళ్ళు కదా, మోదుగాకులతో విస్తరాకులు కుట్టేవాళ్ళు కదా. ఆ విస్తరాకుల్లో భోజనాలు. తర్వాత ఒక పెద్ద ఉంటారండి భోజనం పెట్టేటప్పుడు, ఈ వడ్డించావా, ఇది అమ్మాయిలు కొంతమంది అబ్బాయిలైనా అమ్మాయిలైనా వడ్డిస్తుంటారు. మామయ్య కొంచెం కూర వేసుకోండి, మామయ్య పచ్చడి వేసుకోండి, బాబాయ్ ఇది వేసుకోండి, కాస్త అన్నం పెట్టుకోండి, ఇలా వాళ్ళు చెప్తూ ఉండడం. ఒక పెద్ద మొత్తం సూపర్వైజర్ లాగా తిరగడం, అందరూ భోజనాలు చేస్తున్నారే లేదా, అన్నీ కంప్లీట్ అయిపోయా, ప్రతి ఒక్కరికి తాంబూలం ఇవ్వడం. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి ఇది ఎంత బాగుంటుందో. ఇవన్నీ పక్క నుంచి తర్వాత ఇది హడావుడిగా జరిపేసుకున్న తర్వాత వివాహం తర్వాత జరిగే సత్యనారాయణ స్వామి వ్రతం కూడా మొక్కుబడిగా చేసుకుంటున్నారు తెలుసా అండి. ఒక్కొక్కరైతే ఆ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అక్కడనే నిద్రపోతుంటారు, పక్కన కూర్చున్న పీట ఆయన చెప్తూనే ఉంటారు పాపం పురోహితుడు, వీళ్ళు ఆవలిస్తుంటారు. అంటే పనికిమాల అలసట్లు, పనికిమాల పనులు చేసుకొని అలసిపోతున్నారు కదా, వాళ్ళకి తెలియకుండానే అలసిపోతున్నారు. ఇంత అద్భుతమైన కార్యక్రమం మనస్సుతో ఊహించుకొని చేసుకోవాలండి. ఇది 100 ఏళ్ల దాంపత్యం ఇది. తర్వాత ఆ వ్రతం తర్వాత పనికిమాలను ఒక రిసెప్షన్ అని పెడుతున్నారు. ఏముండదు, మళ్ళీ వాళ్ళిద్దరు వెళ్ళాలి, స్టేజ్ మీద నిలబడాలి, హైఫైగా ఇష్టంన్నట్టు రెడీ కావాలి, ఎగరాలి, దుంకాలి, వెళ్ళిపోవాలి. ఇది ఆ తర్వాత వెళ్ళిపోవాలి, హనీమూన్కి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత ఎక్కడ ఉద్యోగాలు ఉంటే అక్కడ. వీళ్ళ కనీసం అలసట తీరిందా లేదా, తల్లిదండ్రులు ఈ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇంకెక్కువ లీవులు పెట్టారండి. వాళ్ళ వరకు వాళ్ళ హనీమూన్లు వాళ్ళు ఎంజాయ్ వరకు లీవులు పెట్టి ఏమంటారు, చెంగో బిళ్ళ అంటారు చూడండి, అది అన్నమాట. ఇక్కడ తల్లిదండ్రులు ఎంత అలసిపోనివ్వండి, ఏమన్నా కానివ్వండి, ఇది మన హిందూ వ్యవస్థ. కానీ భారతదేశం అన్ని దేశాన్ని విశ్వగురువు అన్నారండి, విశ్వగురువు అంటారు. ప్రపంచానికే గురువు మన భారతదేశం.
ఎన్నో ధర్మాలు ఉన్నాయి ఇక్కడ, ఎన్నో స్మృతులు, ఎన్నో పురాణాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో ఉన్నప్పుడు కనీసం మనం ఇందుకు చదువు అవసరం లేదండి. ఎవరైతే మనకు వైదికులు మనకు చెప్తారో వివాహం ఇట్లా చేసుకోండి అని అంటే దానికి తగ్గట్టుగా చేసుకుంటే వివాహం బాగుంటుంది. వాళ్ళిద్దరికీ వివాహం తర్వాత బ్రహ్మముడి వేస్తారు. అమ్మాయికి అబ్బాయికి బ్రహ్మముడి వేసేస్తారు కదా. ఆ బ్రహ్మముడి ఏంటి, అక్కడ ఉంటుంది ఆ మంత్రం. ఏది, ధ్రువంతే రాజా వరుణో ధ్రువందే బృహస్పతి, ఈ మంత్రం ఉంటుంది కదా. వాళ్ళిద్దరికీ కలిపి అగ్నిసాక్షిగా వివాహం చేసి బ్రహ్మముడి వేస్తారు. 100 ఏళ్ళు కలకాలం పిల్ల పాపలతో వర్ధిల్లాలి. అప్పుడు ఆ వరుడు మనసులో ఒకటే అనుకోవాలి, ఏమని, నా ధర్మానికి, నా అర్థానికి, నా కామానికి, నా మోక్షానికి, భవిష్యత్తులో నా ఉనికికి కారణమైన నిన్ను నేను స్వీకరిస్తున్నాను, మనస్సుతో స్వీకరిస్తున్నాను. నీ ఉనికి నాకు, నా ఉనికి నీకు శ్రీరామరక్ష, నీ ఉనికి నాకు శ్రీరామరక్ష. మన ఇద్దరం కలిసి సత్సంతానాన్ని కని దాన్ని జాతికి ఒక కానుకగా అందిద్దాం అని చెప్పేసి వాళ్ళు వివాహం చేసుకొని ఆ తర్వాత వివాహం తర్వాత వాళ్ళు ఏదైతే సంతానాన్ని కంటారో ఇప్పటి నుండే బాగా గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇప్పటి నుండే మీరు ఆర్థికపరమైన మానసికంగా ఏదైనా పిల్లలకు ఒక ఊహ తెలిసిన తర్వాత పిల్లలకు అవన్నీ చెప్పుకుంటూ వస్తే, ఏమని, మీరేం చేస్తున్నారు, ఏంటి, మన ధర్మం ఏంటి, మన ఆచారాలు ఏంటి, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తే తప్ప వాళ్ళొక దేశానికి, మన జాతికి, మన మట్టి మీద పుట్టినందుకు వాళ్ళు ఇక్కడ ఒక కానుకగా ఉండరు, భగవంతుని దృష్టిలో ఉండరండి. ఏదో బతుకుతున్నాం పూర్వజన్మ పుణ్యఫలం వల్ల 100 ఏళ్ళు బతుకుతాం పోతాం, ఇంతే. ఇంకెక్కడికో వెళ్ళిపోదాం, విదేశాలకు వెళ్ళిపోదాం, అక్కడ పిచ్చి పోకడలకు వెళ్ళిపోదాం, ఇదే తప్ప. ఇంకొకటి ఏంటంటే చాలా బాధపడాల్సిన విషయం ఏంటంటే, నిజాయితీగా ఏ భార్యాభర్తలు ఉంటారో వాళ్ళ ఇంట్లో అత్తమామ ఉన్నా, అమ్మ నాన్నలు ఉన్నా, బంధువులు ఉన్నా, వాళ్ళు నెల రోజులున్నా, సంవత్సరాల తరబడి వాళ్ళతో కలిసి ఉన్న వాళ్ళకి ఎలాంటి బాధ ఉండదు. అంటే మంచి చెడు కష్టం సుఖం అన్నీ వాళ్ళే అనుభవిస్తారు నిజాయితీగా ఉండే జంటలో. కానీ ఇప్పుడు అది ఉందా? అసలు భార్యాభర్తల మధ్య గాలి సోకడానికి కూడా ఇష్టపడట్లేదు. వీళ్ళ తల్లిదండ్రులు వద్దు, వాళ్ళ తల్లిదండ్రులు వద్దు. ఎంత బాధాకరమైన విషయం చెప్పండి. తల్లిదండ్రులకు ఏమి ఇస్తున్నారండి? మీరు ఏమి ఇస్తున్నారు? తల్లిదండ్రులను చూసుకోవడమే ఒక గొప్ప యజ్ఞం అని నేను ప్రతి వీడియోలో అదే చెప్పేస్తున్నాను. ఒకవేళ చాదస్తపు భావనలతోనో లేకుంటే ఎన్నో, ఇప్పుడు మనుషులు అందరూ ఒకలాగా ఉన్నారు కదా, ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది. వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని పెద్దవాళ్ళు చాలా కష్టపెడితేనో దాని నుంచి మీరు ఒక మంచి నేర్చుకోండి, ఒక ఓపిక నేర్చుకోండి. మీ పిల్లలు వాళ్ళు అలా కష్టపడకుండా వాళ్ళని ప్రేమించండి. వీళ్ళు మిమ్మల్ని ప్రేమించకున్నా పర్వాలేదు, వాళ్ళని మీరు ప్రేమించండి. మీ ఇంటికి వచ్చిన అమ్మాయిలు కానీ, మీ ఇంటికి వచ్చిన అల్లుళ్ళని కానీ ధర్మాన్ని చెప్పండి. మడి, ఆచారం, శుచి, శుభ్రత ఇవన్నీ ఊరికేనే రాలేదండి. కోవిడ్ వచ్చినప్పుడు దాదాపు అందరికి అర్థమైంది కదా, ఏది, ఇంట్లోకి కాళ్ళు చేతులు కడుక్కొని రావడం, ప్రతిసారి అవన్నీ వేసేసుకొని హ్యాండ్ వాష్ చేసుకోవడం, ఉతికిన బట్టలు కట్టుకోవడం, ఒక్కసారి కట్టుకుంటే దాన్ని విడిచేసేయాలి. ఉతికిన వస్త్రాలు, మాలాంటి అర్చకులైతేనేమో సపరేట్గా మడి వస్త్రాలు ఉంటాయి. మామూలు మనుషులకైతే కనీసం శుభ్రంగా ఉతికిన వస్త్రాలు ఇవన్నీ కట్టుకొని ఆలయానికి రావడము, ఇంట్లో పూజ చేసుకోవడము. ధర్మం అంటే ఇదే. ధర్మం అనేది అణువు జీర్ణించుకొని పోతే ఇది పెద్ద కష్టమేం కాదు. లేదు, ఇది పక్కన పెడదాము, మనం హ్యాపీగా ఫ్లైట్లోకి ఎగిరిపోయి అక్కడ విచలవిడిగా ఉందాం, లేకుంటే సిటీ హైదరాబాద్, బెంగళూరులో అత్తమామలొద్దు, తల్లిదండ్రులొద్దు, ఎవరొద్దు, మేము హ్యాపీగా రోజుకో సినిమా చూసుకుంటూ హోటల్కి వెళ్ళి ఇంటికి వచ్చి వారానికి ఒకసారి అనారోగ్యాల పాలైపోదాం. ఇందులో ఏముందండి? ఇందులో ఏముండదు. 11 గంటలకి 12 గంటలకి ఇంట్లో పూజ చేస్తే మీ ఇంట్లో లక్ష్మి ఉంటుంది అనుకున్నారా? ఉండదు కదా. మహాలక్ష్మి అంటే ఏంటండి? మొట్టమొదట డబ్బు కాదు. చాలా గుర్తుపెట్టుకోండి. నేటి తరం పిల్లలు చాలా గుర్తుపెట్టుకోండి. అమ్మాయిలు, అబ్బాయిలు, మీకు చక్కటి ఉద్యోగాలు ఉంటున్నాయి. ఉద్యోగాల పరంగా మీరు చాలా కష్టపడుతున్నారు. నిజంగా చెప్పాలంటే చాలా పొదుపు చేసుకుంటున్నారు. భవిష్యత్తులో అంటే మీ తల్లిదండ్రులు పడ్డ కష్టాన్ని మీరు మనసులో పెట్టుకొని మా పిల్లలు ఇలాంటి కష్టం పడకూడదని చెప్పేసి ప్రతి ఒక్కటి మీరు కష్టపడుకుంటూ సేవింగ్స్ కానీ ఏం కానీ చేసేసుకుంటున్నారు. కానీ ఇంట్లో మహాలక్ష్మి నిలవాలి. మీరు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే అంటారు. ఆరోగ్యం సరిగ్గా ఉంటే ఇంట్లో మహాలక్ష్మి తిష్ట వేసుకొని కూర్చున్నట్టే. దానికి తగ్గట్టుగా మీ ఇంటిని, మీ గృహాన్ని చక్కగా అలంకరించుకోండి. ఇంట్లోకి వస్తే ఒక రకమైన సువాసన రావాలండి, అద్భుతంగా కదా. సువాసన అంటే ఏంటంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్ అన్నమాట. ఎప్పుడో 10 గంటలకు లేద్దాం, 11 గంటలకు లేద్దాం, 1 గంటకు పూజ చేస్తామనంటే ఏ భగవంతుడు అది ఆయనకి ఇష్టమైన పని కాదు. కాబట్టి వివాహం చక్కగా చేసుకోవాలి. భోజనాలు ఇప్పటికన్నా, అంటే ఇప్పుడు నేను చెప్తే నా వీడియో కనీసం ఎంతమంది చూస్తారో నాకు తెలియదు.
అంతమందిలో ఒక్కరన్నా కనీసం ఈ వివాహాన్ని ఈ రకంగా ఒక యజ్ఞంలాగా భావించి ఇలా నేను చెప్పిన పద్ధతిలో చక్కగా తాటాకు పన్నీళ్ళు వేసి బంధుమిత్రుల్ని ఇంటికి పిలుచుకొని 4-5 రోజుల పెళ్లి చేయండి. చాలా బాగుంటుంది. పసుపు పట్టించడం కానీ ఏది కానీ అలంకరణలకు ప్రాధాన్యం ఇవ్వకుండా, వీడియోలకు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా, మీరు ఏదైతే పద్ధతి చేయాలనుకుంటున్నారో వీలైతే వీడియోగ్రాఫర్స్ వాళ్ళు తిడుతున్నారు, జరగండి 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 అని చెప్పి వాళ్ళని మీరు తిట్టండి, తీస్తే తీయండి లేకుంటే లేదని చెప్పేసి. నిజంగా చెప్పాలంటే వీడియో కంటే ఫొటోస్ అనేది చాలా జ్ఞాపకాలండి, జీవితాంతం ఉంటాయి ఫొటోస్ కదా. ఒక ఫోటో తీసి పక్కకి వెళ్ళిపోవచ్చు. ఆ వీడియో తీస్తుంటే వాళ్ళే ఉంటున్నారు, ఆ వీడియోగ్రాఫర్ వాడే ఉంటే కూడా పక్కనున్నలో అంటే లైట్స్ ఉంటాయి. మరి అక్కడ ఏం జరుగుతుందండి? అక్కడ దేవతలు నిలబడి ఉంటారా? కళ్యాణ మండపంలో దిక్పాలకులు ఉంటారండి, 30 దేవతలు అక్కడ ఉంటారు మీ వివాహాన్ని చూడడానికి. చూసి, ఎందుకంటే కళ్యాణ మంటపంకి సంబంధించిన మంత్రాలు కూడా ఉంటాయి, చూసి 30 దేవతలు మిమ్మల్ని ఆశీర్వదించి వెళ్తారన్నమాట. అప్పుడు మీ వివాహం అనేది చక్కగా ఉండి సత్సంతానాన్ని కానీ మీరు నిజంగా జాతికి ఒక రత్నాలను అందిస్తారు. అప్పుడు మన భారతదేశ కుటుంబ వ్యవస్థ చాలా బాగుంటుంది. కాబట్టి వివాహం ఎట్లా చేసుకోవాలి, అమ్మాయి రజస్వల అవ్వడానికి కారణం ఏంటి, భోజనాలు ఎట్లా పెట్టేసుకోవాలి ఫంక్షన్స్లో, ఇలాంటి వివాహాలనే వైదిక కార్యక్రమాల్లో, ఇంకా ఏదైనా శుభకార్యాల్లో, ఇవన్నీ మన హిందూ ధర్మానికి మూల స్తంభాలండి. ఈ మూల స్తంభాలు ఇలాంటి ధర్మాలన్నీ మీరు పాటించాలి, మీరు ఆచరించాలి. నేను చెప్పే శ్రీదేవి అమ్మ చెప్పే ప్రతి మాట వినాలి. 10 మందికి తప్పకుండా షేర్ చేయండి. నేను ఏదో ఒక వీడియో చేసేస్తున్నాను నామకే వాస్తే ఏదో సంపాదించుకోవడానికో ఏదో కాదు. ఇక్కడ నా హృదయంలో ఉన్న ఒక తపన అర్థం చేసుకోండి. అర్థం చేసేసుకొని మీ పిల్లల్ని ధర్మంగా పెంచండి, మీరు ధర్మంగా ఉండండి, మీ చుట్టూ సమాజాన్ని ప్రేమించండి. వాళ్ళు మిమ్మల్ని ప్రేమించకపోయినా పర్వాలేదు, శత్రుత్వ భావన పెట్టుకోకండి. మీరు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటూ మీ పని మీరు చేసుకుంటూ ధర్మంగా బ్రతుకుతారో వాళ్ళే మీ దగ్గరకు వస్తారు ప్రేమతో. అప్పుడు చాలా బాగుంటుంది కదా. ఇది మన కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ. ఇందులో ఉన్న చిన్న చిన్న మంత్రాలు చాలా పెద్ద పెద్ద అర్థాలు ఉంటాయండి. పురోహితుల దగ్గర తెలుసుకోవాలి, లేకుంటే తెలుసుకోకుండా వారు చెప్పినట్టు చేయాలి అంతే తప్ప పురోహితుడు పక్కన అందరి పక్కన అంటే కుదరని పని. తప్పకుండా హిందూ ధర్మాన్ని మీరు అందరూ ఆచరించాలి, ఆ ఆనందాన్ని మీరు అనుభవించాలి. తప్పకుండా ఈ వీడియో నిజంగా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి పద్ధతులన్నీ మనమందరం, మీతో పాటు మేమందరం ప్రతి ఒక్కరం ఈ పద్ధతులు పాటించాలి. మన భారతదేశం ఎప్పుడు కానీ విశ్వ గురువుగా తలెత్తుకొని ఉండాలి. మన భారత జెండా ఎప్పుడు మువ్వన్నెల పతాకం ఎప్పుడు రెపరెపలాడుతూ ఉండాలి కదా. జై భారత్, జై హింద్.